అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పన్నీర్ బుజ్జి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, అంత టేస్టీగా ఉంటుంది. దీని ముందు నాన్ వెజ్ కర్రీస్ కూడా తక్కువేమో అనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యి వెన్న కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఇలా కలర్ మారి మంచి అరోమేటిక్గా వాసన వస్తున్నప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోనే బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం శనగపిండిని యాడ్ చేసాం కాబట్టి ఆనియన్స్ అనేవి అంత త్వరగా వేగుతున్నట్టు అనిపించదు. దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల తర్వాత టమాటాలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మసాలాలను 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 200 గ్రాముల పన్నీర్ను తురుముకునైనా లేదా ఇలా చిదుముకుంటూ అయినా సరే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, అలాగే సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని పన్నీర్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా మసాలాలో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కూరను ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి కూరను 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా దగ్గరికి కావాలనుకుంటే మరొక 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి మీకు నచ్చిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది పరోటా, చపాతీ ఇలా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.